హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ స్వగ్రా ఫుడ్స్ అండి. సో మనం నిన్న మిల్క్ మైసూర్ పాక్ వేసాము. సో ఇవాళ వచ్చి మనకి మీకు ప్రత్యేకంగా చూపించడం ఏంటంటే, చాలామంది అడుగుతూ ఉన్నారండి, దూద్ పేడ ఎలా చేస్తారో, వైట్ కలర్ ఎలా వస్తుంది ఏంటి అని. సో మీకు దాని గురించి అని ఇవాళ సపరేట్గా మీకోసం అని ఒక 5 లీటర్స్ కోవా చేస్తున్నాను. సో అది ఎలా చేయాలనేది చూద్దాం రండి. సో మనకి కోవాకి ఇలాగా మందంగా ఉన్న కలయి ఒకటి ఉండాలండి. సో ఏంటంటే మిల్క్ అనేది మనకి ఈవెన్గా వస్తుందండి. అంటే ఈవెన్గా మనం కలుపుకున్నప్పుడు ఒకే కలర్ వస్తుంది. సో మనకి పాలకలయి అంటారండి దీన్ని. సో మనకేంటంటే ఇంకొంచెం చూసారా, అడుగున ఇలా జాయింట్ వస్తుందండి. అడుగున ఒక మందమైన ప్లేట్ వస్తుంది దీన్ని పాలకలయి అంటారు. సో మనకి పాల కోసమని ఎక్కువ వాడుతూ ఉంటామండి కళాయిని. సో మనం ఇప్పుడు ఒక 1 లీటర్ మిల్క్ వేసుకుందామండి. టోటల్ 5 లీటర్ మిల్క్. 1 లీటర్ ఫస్ట్ 1 లీటర్ వేసుకొని దాన్ని కలుపుకుంటూ ఉన్నాం అనుకోండి, ఈ లోపల మిగతా మిల్క్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండవచ్చు. నేను 1 లీటర్ వేస్తున్నానండి ఫస్ట్ అయితే. షుగర్ అండి, షుగర్ వచ్చి 750 గ్రామ్స్ వేస్తున్నానండి 5 లీటర్స్కి. మీకు కావాలితే ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. అది మీకు ఎలా అనిపిస్తే అలాగండి. దాని గురించి ఎక్కువ తక్కువ అనేది ఏం లేదండి. మేము బిజినెస్ కోసం కాబట్టి 750 గ్రామ్స్ వేస్తున్నాము 5 లీటర్స్కి వచ్చి. మనం వాడేది కూడా మిల్క్ హెరిటేజ్ వాడతామండి, ఫుల్ క్రీమ్. మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా హెరిటేజే వాడతామండి. ఎందుకంటే ఒకటే కంపెనీ, సో మనకి మిల్క్ అనేది ఒకేలాగా ఎప్పుడు వస్తుందని మనం ప్యాకెట్ పాలు అనేది వాడతామండి. సో లూజ్ పాలకి ఏంటంటే డిఫరెంట్, ప్యాకెట్ పాలకి ఏంటంటే లూజ్ పాలు బాగుంటాయండి. కాకపోతే ఏంటంటే మనకి బిజినెస్ పరంగా ఏంటంటే లూజ్ పాలు ఎప్పుడు ఒకేలా ఇవ్వరండి. అంటే ఒకసారి చిక్కగా ఉంటే ఒకసారి పలసగా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనకు కోవా అనేది ఈవెన్గా రాదండి, ఒకేలా రాదు. సో దానివల్ల మళ్ళీ మనం పచ్చి కోవా కొట్టుకొని చేసుకోవాలి, దాని అంతా లాంగ్ ప్రాసెస్. మనం అందుకోసమని హెరిటేజ్ ఫుల్ క్రీమ్ వాడతామండి ఫస్ట్ నుంచి కూడా. సో చూసారా, పాలు ఇలా పొంగి వస్తుంది, ఇలా కలుపుకుంటూ ఉండాలండి అత్తమాలను. లేకపోతే ఏమవుతుందంటే సైడ్స్ మనకి పట్టేసుకుంటుందండి, కిందన మాడుతూ ఉంటుంది కళాయిలో. చూడండి, ఇంకొక 1 లీటర్ వేసుకుంటున్నాను నేను మిల్క్. ఇలా కొద్ది గ్యాప్ ఇచ్చేసుకుంటూ ఉండాలండి, మనకి కోవా అనేది మంచిగా వస్తుందండి. అంటే మనకి పాలు అనేది మంచిగా వస్తుందండి. మనం కలిపేటప్పుడు కూడా ఏంటంటే జాగ్రత్తగా కలుపుకోవాలి. మనకి కింద మాడిందంటే ఆ టేస్ట్ అనేది పోతుందండి. మనం టేస్ట్ పోకుండా మంచిగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా షుగర్ కొద్ది యాడ్ చేసుకుంటూ ఉండాలండి. షుగర్ ఒకేసారి వేసుకోకూడదు. మీకు ఒకేసారి వేసుకున్న ఏమవుతుందంటే షుగర్ అనేది మనకి పాలలో ఎక్కువగా అయ్యేసరికి, పాల కన్నా షుగర్ ఎక్కువ అయ్యేసరికి రవ్వ వస్తుందండి, అంటే మంచిగా రాదు. సో దాన్ని బట్టి ఏంటంటే మనం కొద్దిగా వేసుకోవాలండి షుగరు. ఇలాగ కలుపుకుంటూ ఉండాలి ఎక్కువగా. కోవాతో చాలా డిజైన్స్ చేసుకోవచ్చండి, కానీ మనకి ఏంటంటే కోవాలు ఎప్పుడూ కూడా షుగర్ అనేది మనం క్వాంటిటీ తక్కువ ఉండాలి. తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఆ ఫ్లేవర్ అనేది చాలా ఎంజాయ్ చేస్తామండి మిల్క్లో. అందుకోసమని మనం ఎప్పుడూ కూడా షుగర్ అనేది తక్కువ ఉండాలి. షుగర్ తక్కువ వాడితే మనకి హెల్త్కి కూడా మంచిది. సో ఇలాగ అత్తమ్మలు కలుపుకుంటూ ఉండాలండి ఈవెన్గానే. ఎక్కువగా మిల్క్ని బాగా రఫ్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎక్కడ కూడా మీకు పలుకు అనేది రాకుండా సాఫ్ట్గా వస్తుందండి కోవా అనేది. మీలో ఇష్టంగా కోవా ఎంతమంది తినేవాళ్ళు ఉన్నారు కామెంట్ చేయండి. ఎందుకంటే కోవా చాలామంది తింటారండి కోవా. ఎందుకు అని అంటే మీరు ఏ షాప్కి వెళ్ళిన ఎక్కువ కోవా ఐటమ్స్ ఉంటాయండి. బాగా కోవాని అంత బాగా ఇష్టపడతారు, కానీ దాన్ని చేసే విధానంలో కూడా చేయాలండి. కరెక్ట్గా ప్రాసెస్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి కోవా టేస్ట్. సో చాలామంది ఏంటంటే గట్టిగా ఉంది అంటే, లైట్గా కోవా గట్టిగా ఉందంటే, సో దాన్ని బట్టి ఏంటంటే కొంతమంది కోవా గట్టిగా చేస్తారండి, స్మూత్గా కూడా చేస్తారు. అది మనం చేసుకునే విధానం బట్టి ఉంటుందండి. సో ఎక్కువగా మనకు పాలు చిక్కబడుతున్నప్పుడు ఎక్కువగా ఫ్లేమ్ అనేది పెట్టుకోకూడదండి, తగ్గించుకుంటూ ఉండాలి. పాలు చిక్కబడే కొలది ఫ్లేమ్ అనేది తగ్గించుకుంటూ ఉండాలి. దాన్ని బట్టి మనం మంచిగా కలుపుకుంటూ ఉండాలి స్పీడ్గానే. మీకు కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి, లేదంటే మీద పడుతూ ఉంటుంది మిల్క్ అనేది.
చూసారా మనకి మిల్క్ అనేది బాగా బాయిల్డ్ అవుతుంది. సో బాగా పొంగుతుంది. సో పాలు చిక్కబడతా వస్తున్నాయండి దగ్గరికి. మనం ఇంకా షుగర్ వేసుకోవాలనుకుంటే వేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు మొత్తం వేసుకోవాలని వేసుకోవచ్చు. కాకపోతే నేను ఎండింగ్లో వేసుకుంటాను కొద్దిగా పాలు చిక్కబడేటప్పుడు బాగాని. చూసారా పాలు చిక్కబడుతున్నాయి. ఇలా చిక్కబడుతూ ఉంటాయండి స్లోగానే. మనం మంచిగా కలుపుకుంటూ ఉండాలి. మీకు ఎప్పుడు కూడా ప్రాసెస్ లాంగ్ ఉందని ఎప్పుడు అనుకోకండి. ఎందుకనంటే మనకి ఐటెం మంచిగా రావాలి అన్నప్పుడు ప్రతిదీ కూడా పెన్ టు పెన్ చూడాలండి. ఎందుకంటే మనకి స్వీట్ షాప్లో ఎక్కువ చూడండి పిల్లలు అవుట్ సైడ్ ఫుడ్ అనేది ఎక్కువ ఇష్టపడతారు. అంటే దాని అర్థం ఏంటంటే చాలా టేస్ట్గా. ఇప్పుడు ఏ బిజినెస్ చేసినా ఎవరైనా కానీ ఐటెం మంచిగా చేయాలని ఆశపడతారండి. చేసినప్పుడు అంటే పిల్లలకి అందులో కొన్ని టెక్నిక్స్ ఏంటంటే ఇంట్లో చేసినప్పుడు అన్నీ ఎక్కువగా వాడరండి. అంటే ఇంత క్వాంటిటీ వేయాలి, సో ఇంత మిల్క్ వాడాలి, ఈ టైప్లో చేయాలనేది కొంతమందికి తెలియదు. సో దానివల్ల ఏంటంటే టేస్ట్ అనేది కొద్దిగా డిఫరెంట్ వస్తుంది. సో అలా కాకుండా మీకు ప్రతిదీ కూడా పర్టికులర్గా చూసుకొని మీకు అబ్జర్వ్ చేసుకొని చేస్తే మీకు మంచిగా వస్తుందండి కోవా. ఈ విషయంలో మాత్రం ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చూడండి. ఏ ఒక్కరు కూడా స్కిప్ చేయవద్దు వీడియోని. చూసారా మనకి మిల్క్ అనేది చిక్కబడతా వస్తుంది, దగ్గరగా అవుతుంది. సో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. మిల్క్ అనేది ఎక్కువగాని మనం కలుపుకోకపోతే మాడిపోతుందండి. దగ్గర పడే కొద్ది ఫ్లేమ్ తగ్గించుకొని, ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా కింద కొద్దిగా ఉండాలండి, కొద్దిగా పెట్టుకోవాలి. ఎందుకనంటే చూడండి నేను మొత్తం షుగర్ వేసుకున్నాను ఫుల్గాని. సో మొత్తం వేసేసుకున్నాను. ఈ దగ్గరలోకి వచ్చిన తర్వాత మిల్క్ చూసారు ఇలాగ అన్నప్పుడు సైడ్స్ ఎలా వస్తుందో అలా వచ్చినప్పుడు మీరు ఫుల్గా మిల్క్ వేసుకోవాలండి. వేసుకున్నప్పుడు ఏంటంటే మీకు మంచిగా కలుపుకోవడానికి, అంటే మిల్క్ చిక్కబడింది, సో షుగర్ కరిగే లోపు రెండు కూడా ఈవెన్గా కలుస్తుంది. సో దానివల్ల ఏంటంటే కింద బాండికి అంటుకోదు. అందుకోసం ఏంటంటే చిక్కబడినప్పుడు దగ్గరలోకి వచ్చిన తర్వాత వేసుకోవాలి షుగర్. ఫ్లేమ్ అనేది కూడా చిన్నగా పెట్టుకోవాలండి. మరి హైగా వద్దు, మరి లోగా వద్దు. లేకపోతే ఫ్లేమ్ పెట్టుకోకపోతే ఏమవుతుందంటే ఇది చిన్న బాల్స్ టైప్లో, అంటే షుగర్ చూడండి మనకి ఏ సైజులో వస్తుందో ఆ టైప్లో వచ్చేస్తుంది అండి ఇది. అందుకని చెప్పి కింద ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇలా రఫ్ చేసుకుంటూ మనం కోవాని కలుపుకుంటూ ఉండాలండి ఈవెన్గాని. సో అప్పుడు మీకు బాగా వస్తుంది కోవా. చూసారా వైట్ వస్తుంది. మనం ఇందులో ఏమీ వాడమండి, ఓన్లీ షుగర్, మిల్క్. ఏ ఒక్కరు బిజినెస్ చేసినా ఏది చెందినా కూడా క్వాలిటీ బాగుంటేనే ఎవరైనా కస్టమర్స్ మనల్ని ఎంకరేజ్ చేసేదండి. సో అందుకోసమే ఏంటంటే మనం ఎప్పుడు కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తే బాగుంటుందండి. పిల్లలకు పెట్టేదైనా పెద్దలకైనా సరే ఇంట్లో చేసుకున్నా కూడా ₹1 ఎక్కువ అవుతుందని మాత్రం ఆలోచించకండి. ఎప్పుడు కూడా మీరు క్వాలిటీ ఫుడ్ తింటే హెల్త్ ఈజ్ వెల్త్ కదండి, అందరూ అదే అంటారు. మనం ఎంత మనీ సంపాదించినా కానీ సో లాస్ట్ మనం హెల్తీ ఫుడ్ తినకపోతే ఆ మనీ అంతా ఏదో ఒక టైంలో మనం హాస్పిటల్స్కి పెట్టాల్సిందే. సో అందుకోసం ఏంటంటే ఇప్పుడు కూడా తిన్నది కొద్దిగా అయినా కూడా మనం హెల్తీ ఫుడ్ తినాలండి. అది ఒక కోవానే కాదు, ఎనీ ఐటమ్. అందుకోసం అంటే నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. నాట్ ఆర్డర్ అండి, ఆర్డర్ కాదు. సో మీరు తీసుకోండి ఒక మంచి మాట కింద. సో చూసారు కదా మనం ఇలా రఫ్ చేసుకుంటా ఉండాలండి. చిక్కబడిపోయింది బాగా కోవా. చూసారు సైడ్స్ చూడండి మీరు ఎలా కిందకి అలాగా కిందకి వస్తుంది కోవా. సో అలాగే మనం రఫ్ చేసుకుంటున్నప్పుడు ఇంకా స్మూత్ అవుతుందండి కోవా, జిగురు వస్తుంది బాగానే. మనకు అలా జిగురు రాకూడదు అనుకున్నప్పుడు మీరు లైట్గా కలుపుకున్నా చాలు. కాకపోతే ఏమవుతుందంటే చిన్న చిన్న బాల్స్ కింద వస్తుందండి. మన షుగర్ బాల్స్ ఎలా ఉంటుందో అలా వస్తుందండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి మంచిగానే.
సో మనకి ఒక 2 hours తర్వాత అని చెప్పాను కదండి, చూడండి ఇలా వస్తుంది మనకి ఇలా స్మూత్గా, అంటే మనకి కావాల్సినట్టుగా మీకు మనకి చూసారా కోవా అనేది ఎంత స్మూత్గా వచ్చిందో. సో మనకి గట్టిగా ఉంటుందండి, గట్టిగా కావాలంటే హీట్ ఎక్కువ అవుతుంది, గట్టిగా ఉంటుంది. సో మనకి దాన్ని ఏం చేయాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని స్మూత్గా చేసుకోవచ్చండి. మరీ ఎక్కువ వాటర్ వేయొద్దు, వాటర్ ఎక్కువ వేస్తే ఏంటంటే టేస్ట్ తగ్గుతుందండి, అలా చేయొద్దు. సో మనకి ఇలాంటి బల్ల మీద ఒకటి మంచిగా గట్టిగా ఉన్నది ఇలాంటి బల్ల మీద వేసుకోవాలండి, ఇలా రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం కొద్దిగా వాటర్ వేసుకున్నాం కదండి, మొత్తం స్ప్రెడ్ అయ్యి మంచిగా ఒక స్మూత్గా ఉంటుందండి కోవా. ఎక్కడ కూడా బ్లో హోల్స్ అనేది రాదు, మీకు చేసుకునేటప్పుడు కూడా మంచిగా వస్తుందండి ఇలా మీరు రఫ్ చేసుకోవడం, ఇలా మదించడం వల్ల. సో నేను చూడండి ఎలా చేస్తున్నాను అలా చేయాలి. ఇలా రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలండి. మనం ఇలాంటి కవర్ ఒకటి తీసుకోవాలండి. ఇది కవర్ ఏంటంటే మనకి కింద ట్రైలో అంటుకోకుండానండి, నీట్గా ఉండడానికి అని చెప్పి స్మూత్. సో దానికి అంటుకుంటే ఏమవుతుందంటే ఐటమ్ అనేది పాడైపోద్దండి. మళ్ళీ మనం ఇలా వేసుకోవాలండి, ట్రైలో నీట్గా వేసుకోవాలి. సో మనం ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుందాము. చూడండి ఈ టైప్లో ఇలా మనం ఇందాక రఫ్ చేసాం కదండి, ఎక్కువగా రఫ్ చేసినప్పుడు ఏంటంటే అలా చేసుకోవడం వల్ల ఇలాగ లెందీగా వస్తుందండి, ఇలా నీట్గానే. సో చూడండి నేను సైజెస్ వేస్తున్నాను, చూసారు చిన్న చిన్నవి ఆ టైప్లో వేసుకోవాలండి. మనకి మినిమం 1 కిలోకి ఒక 60-70 దాకా వస్తాయండి ఇవి మనకి. అంటే మీ డిపెండ్స్ అండి, మీరు పిల్లలు ఏ సైజ్ తినగలరు ఆ సైజ్ అయినా వేసుకోవచ్చు. మనం షాప్లో ఏ సైజ్ కావాలో ఆ సైజులో పెట్టుకోవచ్చు అండి. కస్టమర్స్ డిపెండ్ బట్టి అండి, వాళ్ళ సైజెస్ అడిగిన దాన్ని బట్టి. కొంతమంది చిన్నవి చేసుకుంటారు, కొంతమంది పెద్దవి కూడా చేసుకుంటారండి. సో చూసారా మనం ఇలా వేసుకోవాలండి, ఒకటే సైజులో రావాలన్నీ ఈవెన్. కానీ మేమైతే మాకు ఈ సైజ్ సరిపోతుందండి షాప్లోకి మాకు. చేసుకుంటూ ఉండాలండి. సో మనం ఇప్పుడు చేతులకి నెయ్యి అయినా రాసుకోవచ్చండి, ఆయిల్ అయినా రాసుకోవచ్చు, మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలాగే అండి. సో మనం ఇలా చేస్తూ ఇలా అనుకోవాలండి, ఎక్కువ మదేస్తూ ఉండాలి. సో 2 హ్యాండ్స్లో కూడా ఇలా పెట్టుకొని అంటూ ఉండాలండి మంచిగాను ఈవెన్గా. మీకు అలా రఫ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నీట్గా వస్తుంది. చూసారా ఎలా నీట్గా వచ్చిందో, ఎక్కడ కూడా బబుల్స్ లేకుండా, సో ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా నీట్గా వచ్చింది, అలా రావాలండి. సో ఇలా ట్రైలో నీట్గా పెట్టుకోవాలి, అన్నీ అలాగే అనుకోవాలండి. మనం అన్నీ అలా రఫ్ చేస్తా నీట్గా అనుకొని 1 by 1 పెట్టుకుంటూ ఉండాలండి నీట్గానే. ఇలా మనం 1 by 1 పేర్చుకుంటూ ఉండాలండి. చూసారా దూద్పేడ రెడీ అయిపోయింది. సో చూడడానికి ఎంత నీట్గా ఉందండి. సో క్వాలిటీ కూడా ఉంటుందండి, బాగుంటుంది. మీకు నచ్చితే మీకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మరొక ఐటెం చేస్తున్నాం మనం అదే సైజులో, అదే మనం చిన్న బాల్ని వేరే డిజైన్ కింద చేసుకుంటున్నామండి డైమండ్ షేప్లో. సో మనకి ఏంటంటే
ఇలాగ ఒక డైమండ్ షేప్లో ఉన్నది కావాలి. సో మనం గవ్వలు ఒత్తుతాం చూసారా, గవ్వలు చేసుకునే చెక్క ఇలాంటిది ఒకటి ఉండాలండి. మనకి ఇలాగా గవ్వల చెక్కకి నెయ్యి రాసుకోవాలండి. రాసుకొని సో దాని మీద అది మనం డైమండ్ షేప్లో ఉన్నది పెట్టుకొని సో అందులో పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలండి నీట్గాని. మనకి ఇలా ఒత్తుకోవడం వల్ల ఏంటంటే నీట్గా వస్తుందండి. ఆ కింద లేయర్స్ ఉన్నాయి చూసారు చెక్కకి, సో అవి మనకి దీనికి బాగా వస్తుందండి నీట్గా. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. చూడండి ఇలా వచ్చింది, అలా వస్తుందండి. సో అలా పెట్టుకొని మనం ఇలా అనుకుంటూ ఉండాలండి. సో మనం అలా అనుకొని పిస్తా పప్పు పెడతామండి పైన. అలాగా నీట్గా వచ్చింది చూసారా, అలా 1 by 1 అలా నీట్గా పేర్చుకోవాలండి. దాని తర్వాత సో చూసారు కదండి కోవా ఎలా చేసుకోవాలో. మనకి వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఇంకా ఉన్నాయి. సో అది కూడా తొందరలో మీకు చూపిస్తాను. ఈరోజు మాత్రం ఈ టైప్లో చేసాము చూడండి. పిల్లలకి ఇలా డిజైన్స్లో పెడితే చాలా బాగా తింటారండి. సో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ అండి.